తెలుగు భాషాభిమానులందరికీ శుభోదయం అండి. మనం తెలుగులోనే మాట్లాడాలి అనే ప్రయత్నంలో భాగంగా కొన్ని లక్షల పదాలున్న తెలుగు భాషలో ఏ పదం నుంచి ప్రారంభించాలి, ఏ పదం నుంచి అలవాటు చేసుకోవాలి అన్న విషయాన్ని ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే ఆ విషయం మాట్లాడుకునే దానికన్నా ముందు ఒక చిన్న కథను వింటామండి. 3 చేపల కథ అని మనం అందరం చిన్నప్పుడు విన్నాం, చదువుకున్నాం. క్లుప్తంగా ఆ కథ ఏంటంటే, ఒక చెరువులో 3 చేపలు స్నేహంగా ఉంటుంది. అందులో ఒక చేప రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోతుంది. ఇక రెండవ చేప ప్రమాదం సంభవించినప్పుడు తనకున్న తెలివితేటలతో సమయస్ఫూర్తిగా ప్రవర్తించి తన ప్రాణాలను రక్షించుకుంటుంది. ఇక మూడవ చేప తీరా ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ఏమి చేయాలో తెలియక ప్రాణాలపైకి తెచ్చుకుంటుంది. సరిగ్గా ఇలాంటి కథనే ఒకదాన్ని ఇప్పుడు వింటామండి. ఒక ఊర్లో 3 స్నేహితులు ఉంటారు. వాళ్ళు స్నేహితులే కానీ వాళ్ళ ప్రవర్తనలో, తెలివితేటలలో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. ఒకసారి వాళ్ళ ఊరికి పురాణ ప్రవచనాలు చేయడానికి ఒక స్వామివారు వస్తారు. వాళ్ళు ఒక వారం 10 రోజులు పురాణ ప్రవచనాలు చేసి చివరి రోజున వచ్చిన భక్తులందరికీ తల ఒక చిటికెడు విభూది ఇచ్చి పంపుతారు. చిటికెడు అంటే ఎంతండి? చూపుడు వేలు, బటన్ వేలు మధ్య తీసుకుంటే ఎంత వస్తుందో అంత. ఈ 3 స్నేహితులు కూడా ఆ విభూతిని తీసుకోవడానికి వరుసలో నుంచుంటారు. మొదటివాడు ఇచ్చేది చిటికెడే కదా అని తన చూపుడు వేలును చూపిస్తాడు. స్వామివారు ఆ విభూతిని ఆ చూపుడు వేలుపైనే వేస్తాడు. అతను విభూతి తీసుకొని వెలుపలికి వచ్చేస్తాడు. ఇక రెండవ వాడు అరచేతిలో తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత వేళ్లతో చేతిని మూసుకుంటాడు, బయటకు వచ్చేస్తాడు. ఇక మూడవ వాడు సరుకులు తీసుకొని పోవడానికి తీసుకొచ్చిన సంచిని స్వామివారి ముందు చాపుతాడు. స్వామివారు ఆ చిటికెడు విభూతిని ఆ సంచిలోనే వేస్తారు. తీరా 3 బయటకు వచ్చి వాళ్ళ పనులు ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మొదటివాడు తన వేలుని చూసుకుంటే ఏముంది అక్కడ? ఎక్కడో ఆ విభూతిని కాస్త పోగొట్టుకుంటాడు. ఇక రెండవ వాడు అరచేతిలో తీసుకున్న విభూతిని జాగ్రత్తగా దాచుకొని అందులో మరికొంత విభూతిని కలుపుకొని ప్రతిరోజు వాడుకుంటాడు. ఇక మూడవ వాడు సంచిని తెరిచి చూస్తే ఏముంది అక్కడ? ఆ చిటికెడు కాస్త ఆ సంచికే అంటుకొని ఉపయోగించుకునేదానికి వీలు లేకుండా పోతుంది. ఇదండి కథ. అయితే ఇందులో తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, మొదటివాడు అజాగ్రత్త పరుడు. ఇచ్చేది చిటికెడే కదా అని చూపుడు వేలు పని తీసుకుంటాడు. అది ఇంటికి వచ్చే దారిలో ఎక్కడో పోగొట్టుకుంటాడు. ఉపయోగించుకునేదానికి వీలు లేకుండా చేసుకుంటాడు. ఇక రెండవ వాడు జాగ్రత్త పరుడు. చిటికెడు విభూతిని అరచేతిలో తీసుకొని ఇంటికి వెళ్ళి ఆ విభూతితో పాటు మరికొంత విభూతిని కలుపుకొని రోజు వాడుకుంటాడు. ఇక మూడవ వాడు అతి జాగ్రత్త పరుడు. సంచిలో తీసుకున్న చిటికెడు విభూతిని తీరా ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే ఏముంది అక్కడ? ఆ చిటికెడు కాస్త సంచికే అంటుకొని పోయింది, ఉపయోగించుకునే దానికి వీలు లేకుండా పోయింది. కాబట్టి ఏ విషయంలోనైనా అజాగ్రత్త ఎంతటి ప్రమాదకరమో అతి జాగ్రత్త కూడా అంతే ప్రమాదకరం. కనుక మనం ఏ విషయంలోనైనా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది, కానీ అజాగ్రత్తగా కానీ అతి జాగ్రత్తగా కానీ ఉండకూడదు. ఇక అసలు విషయానికి వస్తే, గత అంకంలో ఒక ఇల్లాలు ఉదయం పూట పడే హడావుడి గమనించాం. ఆమె మాట్లాడిన మాటల్లో ఎన్నో ఆంగ్ల పదాలు వాడి
ఆ ఆంగ్ల పదాల స్థానంలో మన తెలుగు పదాలనే వాడితే తెలుగుకు జీవం పోసిన వాళ్ళం అవుతాం. ఉదాహరణకు మొహం కడుక్కోండి, స్నానం చేయండి, దానికి బదులుగా ఆమె ఆంగ్ల పదాలను వాడింది. ఆ పదాలను తీసేసి స్నానం చేయండి, పళ్ళు తోముకోండి అనే పదాలను వాడితే తెలుగుకు పూర్తి న్యాయం చేసిన వాళ్ళమవుతాం. అనతి కాలంలోనే మన మాటల్లో ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా పూర్తిగా తెలుగు పదాలనే వాడిన వాళ్ళమవుతాం. నమస్తే అండి.